హలో లోకలైట్స్, వైజాగ్ లో మంచి అథెంటిక్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కిచెన్ అడిక్షన్ కి పక్కగా రావాల్సిందే. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ కి చాలా పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా క్రేజీగా డార్క్ ఎస్థెటిక్స్ తో అయితే ఉంటది. ఇక్కడ నేనైతే ఫస్ట్ గ్రీన్ చికెన్ అయితే ట్రై చేశాను. ఇది ఒక యూనిక్ స్టార్టర్ అనే చెప్పొచ్చు. ఎవ్రీ బ్రైట్ చాలా క్రీమీగా అండ్ టేస్టీగా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి క్రాబ్ ఫ్రై అయితే ట్రై చేసా. ఇది మస్ట్ ఐటమ్ ఇక్కడ. ఇది చాలా జ్యూసీగా అండ్ గ్రేవీ అయితే ఒక వింటేజ్ ఫీల్ అయితే ఉంటది. నేనైతే సీ ఫుడ్ లవర్ ని కాదు, బట్ ఇక్కడ ఒక్కసారి ఫుడ్ ట్రై చేసిన తర్వాత నేనైతే పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ మెయిన్ కోర్స్ లో రాజుగారి పులావ్ అయితే ట్రై చేసా. ఈ పులావ్ అయితే చాలా యూనిక్ గా కోకోనట్ ఫ్లేవర్ తో టెండర్ చికెన్ వేసి కొంచెం ఎక్కువ గీ వేసి అయితే ఉంటది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మటన్ బిర్యానీ అయితే ట్రై చేసాం. మా ఊడికి మటన్ బిర్యానీ బాగా నచ్చేసింది, మొత్తం వాడే తినేసాడు. అండ్ నేనైతే రసం విత్ గోంగూర రొయ్యలు అయితే ట్రై చేసా. ఇది కూడా ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్. ఫైనల్ గా వీళ్ళు హోమ్ మేడ్ ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేసా. చాలా యూనిక్ ఫ్లేవర్ తో క్రీమీగా ఉంది. మీరు ఐస్ క్రీమ్ లవర్స్ అయితే పక్కగా ఇది ట్రై చేయాల్సింది. అండ్ స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేసి టేబుల్ రిజర్వ్ చేసుకుంటే వీళ్ళు వాట్సాప్ లో మెనూ అయితే పంపిస్తారు. మీరు ఫుడ్ ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీరు వెళ్లే లోపు ఫుడ్ అయితే రెడీ చేసి ఉంచుతారు. అండ్ మీరు డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వెళ్తే ఈజీగా 30 to 40 minutes అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఫుడ్ ట్రై చేశారా? ట్రై చేస్తే కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఫుడ్ అప్డేట్స్ కోసం డూ ఫాలో ద వైజాగ్ లోకల్స్.